హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ భరత్. అయితే తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ నకిలీ జీవోపై స్టే విధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో నిన్న రాత్రి అర్ధరాత్రి హైకోర్టు దానికి సంబంధించిన జడ్జిమెంట్ కాపీ, ఆర్డర్ కాపీ రిలీజ్ చేయడం జరిగింది. వాస్తవానికి హైకోర్టు రిలీజ్ చేసినటువంటి ఆర్డర్ కాపీ ప్రకారం తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించుకోవడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కేవలం పిటిషనర్ లేవనెత్తిన అంశాల ప్రకారమే మేము 42% పైన స్టే విధించడం జరిగింది. ఎన్నికలు ఆపాలనేది మా ఉద్దేశం కాదంటూ హైకోర్టు పేర్కొన్నది. అదేవిధంగా 50% లోపు రిజర్వేషన్లకు కట్టుబడి మీరు రీనోటిఫై చేసి ఎన్నికలు నిర్వహించుకోవచ్చు అంటూ కూడా ప్రభుత్వానికి ఒక చిన్న సూచన, సలహా కూడా ఇచ్చే ప్రయత్నం చేసింది. నేను ఇప్పుడు రేవంత్ రెడ్డి కానీ, కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ, కాంగ్రెస్ నాయకులకు కానీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. మీరు చేసిన డ్రామాలు, నాటకాలు, పన్నాగాలు తెలంగాణ ప్రజలకు, తెలంగాణ బీసీ ప్రజలకు అందరికీ అర్థమైపోయింది. మీరు ఇంకెన్ని చేసినా వృధానే. కాబట్టి వెంటనే బేషరతుగా బీసీ ప్రజలకు, బీసీ లోకానికి క్షమాపణలు చెప్పి ఇంకా ఆలస్యం చేయకుండా సుప్రీంకోర్టుకు పోతాం, స్టే విధించామని పిటిషన్ వేస్తాం, ఇదంతా ఇంకా ఆలస్యం అయ్యే పని, అది జరిగే పని కాదు. ఇవాళ రేపు జడ్జిమెంట్ వచ్చే రోజు కాదు. సుప్రీంకోర్టులో పోయినా కూడా మళ్ళీ అదే జరుగుతుంది. రెడ్డి జాగృతి నాయకులకు అనుకూలంగానే మళ్ళీ జడ్జిమెంట్ వస్తుంది. మీరు ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే గ్రామ పంచాయతీ ఎన్నికలు పాత రిజర్వేషన్లో నిర్వహిస్తే కాస్తో కూస్తో మీ ప్రభుత్వానికి గౌరవం ఉంటుంది, కాస్తో కూస్తో సీట్లు వస్తాయి. కానీ ఇంకా మేము మోసం చేస్తాం, ఇంకా మేము నాటకాలు ఆడతాం అంటే ఇప్పటికే పల్లెల్లో బకాయిలు పేరుకపోయి, పారిశుద్ధ్యం పేరుకపోయి, చెత్త పేరుకపోయి పాలన కుంటుపడ్డది. మీరు ఇప్పుడు 42% ఇస్తేనే రిజర్వేషన్లకు వస్తాయంటే మాత్రం మీ పదవులు కూడా అయిపోతాయి. కాబట్టి ఆలస్యం చేయకుండా వెంటనే ఎన్నికలకు వెళ్తే మాత్రం కాస్తో కూస్తో ప్రజలకు న్యాయం జరుగుతుందని తెలియజేస్తూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.